ముందుగా హెడ్లైన్స్. పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండల హెడ్ క్వార్టర్స్ నందు అట్టహాసంగా నియోజకవర్గ మహానాడు సన్నాహ సమావేశం. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చైన్ స్నాచర్లు. అయోధ్యలో తగ్గుతున్న భక్తుల రద్దీ. జగ్గంపేటలో ఘనంగా సినీ నటుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రేషన్ రైస్ బండ్లను పెట్టి సిబ్బంది ధర్నా. ఇక వివరాల్లోకి వెళ్తే 18వ తారీఖు బాషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు అంబటి కృష్ణమూర్తి ప్రెస్ మీట్ నిరసనగా సంజీవరెడ్డి వార్కందాడి దాడి చేయడం జరిగింది. దీనికి ఒకరోజు లగడిగా పూల్ ఐఎన్టీయూసీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలు ఆయనపై దాడికి వ్యతిరేకిస్తూ ఖండిస్తూ దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని లేదా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన సోనియా గాంధీ అలాగే మల్లికార్జున్ ఖర్గే రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించడం జరిగింది. కృష్ణమూర్తి గారిపై దాడి చేసిన దోషులను వెంటనే అంబటి కృష్ణమూర్తి గారిపై దాడి చేసిన దోషులను వెంటనే కృష్ణమూర్తి గారి నాయకత్వం, అంబటి కృష్ణమూర్తి గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, నాయకత్వం వర్ధిల్లాలి. ఐఎన్టీయూసీ జిందాబాద్, ఐఎన్టీయూసీ జిందాబాద్, ఐఎన్టీయూసీ జిందాబాద్. అంబటి కృష్ణమూర్తి గారి నాయకత్వం. ఎంపీ తర్వాత ముఖ్యమంత్రిగా చేసుకుంటూ ఆ యొక్క రేవంత్ రెడ్డి గారి మీద అపారమైన గౌరవం, నమ్మకం అంబటి కృష్ణమూర్తి గారికి ఉందని వారు మాకు తెలియజేసారు. మాకు కూడా ఉన్నది, మేము ఎంతో కష్టపడ్డాం. ఇలాంటి ప్రజాస్వామ్య నాయకత్వం విలువలు ఉన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనుకున్న వారు వచ్చారు. ఖచ్చితంగా ఈ దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేపిస్తాడనే నమ్మకం మాకుంది. భవిష్యత్తులో అంబటి కృష్ణమూర్తి గారి నాయకత్వంలో వారి ఐఎన్టీసీ నాయకత్వం కూడా ఇంకా బలంగా ఎదగడానికి, ఏదైతే దోపిడీ వర్గం ఏదైతే ఉందో దోపిడీకి గురైన కార్మిక వర్గాలందరూ చైతన్యం కావడానికి ఇది ఒక మంచి శుభసూచకంగా మేము భావిస్తున్నాం. కార్మిక నాయకులు అందరినీ మేము ఏకం చేసి మేము ఏం చేయాలో మరి ప్రజాస్వామ్య పద్ధతుల్లో వాళ్ళకి బుద్ధి చెప్తామని మరి తెలియజేస్తూ మరి ఇటువంటి సంఘటనలు మరొకసారి మరి జరగకుండా మరి ప్రభుత్వం కూడా చూడాలని చెప్పి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, మరి గౌరవ డిప్యూటీ సీఎం గారు భట్టి గారిని, మరి అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ మరి అధ్యక్షులైనటువంటి మహేష్ గౌడ్ గారిని కూడా నేను మీ ద్వారా కోరుతూ మరి ఇటువంటి సంఘటనలు జరగకుండా మన కాంగ్రెస్ పార్టీలో మరి దొంగలను ఏరేయాలని, మరి దోపిడీ చేసే వాళ్ళని. నా పేరు బోదాల అమర్బాబు, నేషనల్ దళిత సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు. అదేవిధంగా మా అధ్యక్షులు నేషనల్ ప్రెసిడెంట్ గౌరవనీయులు అంబటి కృష్ణమూర్తి గారి ఐఎన్టీసీలో జాతీయ కార్యదర్శిగా ఉన్న మొన్న ఏదైతే మరి వాళ్ళు డీజీపీ గారికి ఇచ్చినటువంటి లెటరు మరి పేపర్లో రావటం జరిగింది. దాని మీద ఏదైతే ప్రజాస్వామ్య పద్ధతిలో మరి మనకి ప్రెస్లో చెప్పుకునే అవకాశం ఉంది కనుక ఆ విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో మరి జనక ప్రసాద్ ఒక బృందం ఏదైతే వాళ్ళు ఆర్డి చంద్రశేఖర్, తర్వాత నరసింహారెడ్డి గారు, ఆదిల్ గారు వీళ్ళు వచ్చి వారు ఏ దమ్మున మరి అంబటి కృష్ణమూర్తి గారి మీద దాడి చేయటము, మా నాగరాజు గారి మీద దాడి చేయటము, అదే కృష్ణగౌడ్ మీద దాడి చేయటము అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కడ ప్రత్యేక సాక్షిగా నేను ఆపితే కూడా వాళ్ళు లాక్కుండా వెళ్ళి నన్ను కూడా నూకేసి వాళ్ళు పోయి ఇమ్మీడియట్లుగా మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. దాన్ని మేము ఆబిడ్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీసు వారి దృష్టికి తీసుకెళ్ళాము. పోలీసు వారు ఖచ్చితంగా మేము దీని మీద ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని మరి ఏసీపీ గారు, మరి అదేవిధంగా సిఐ గారు, ఆబిడ్స్ సిఐ గారు కూడా తెలియజేశారు. మేము దీన్ని న్యాయ పోరాటం చేసి వాళ్ళని అరెస్ట్ చేసేంత వరకు వాళ్ళని మేము వదిలిపెట్టము. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళు చేయాలి. కానీ ముఖ్యంగా
ఏదైతే మొన్న ప్రెస్ మీట్ లో జరిగినటువంటి దాడి మరి ఐఎన్టీసీ కార్మిక నాయకులు మరి మన అంబాటి కృష్ణమూర్తి గారి మీద జరిగిన దాడిని మేము చెప్తా ఉన్నాం. ముఖ్యంగా కోర్టులో ఓడిపోయిన ఆయన పత్రికా విలేకరులు పేపర్లో రాయాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆనాడు అంబాటి కృష్ణమూర్తి గారు కోర్టులో కేసును గెలిచి ఈరోజు ఐఎన్టీసీగా కార్మికులకు న్యాయం చేసే నాయకుడిగా నిలబడినందుకు వారిని దాడి చేయడం చాలా సిగ్గుచేటు. కాబట్టి ఇప్పుడు చెప్తా ఉన్నాము, అగ్రవర్ణాల రెడ్డి అహంకారంతో మీరు ఇంకా చనిపోయే పరిస్థితుల్లో కూడా డబ్బు దోచుకోవడానికి ముందుకు వస్తున్నామంటే చాలా సిగ్గుచేటు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే గారికి తెలియజేస్తామని చెప్పి సోనియా గారికి తెలియజేస్తామని తెలియజేస్తా ఉన్నాం. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా వరంగల్ రైల్వే స్టేషన్ కాకతీయుల కళా వైభవం ముట్టిపడేలా తీర్చిదిద్దారు. ఉత్తర దక్షిణ రైల్వే వారిదిగా 40.09 కోట్ల వార్షిక ఆదాయంతో సగటున రోజుకు 31,887 మంది ప్రయాణికులు రాకపోకలతో కాజీపేట, హన్మకొండ, వరంగల్ ప్రజలకు సేవలు అందిస్తున్న వరంగల్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. Warangal Secunderabad passenger is coming off platform number 08 Machilipattanam Sainagar Shirdi Express via Charla. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కర్ణాటక వెళ్లి అక్కడ ఉన్న కుంకి ఏనుగులను ఆంధ్ర రాష్ట్రానికి కర్ణాటక ప్రభుత్వం అప్పగించిన డాక్యుమెంట్లను స్వీకరించారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన సభలో కర్ణాటక ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి వేదికపై ఉండగా ఆయన కన్నడ భాషలో మాట్లాడడం పలువురిని ఆకట్టుకుంది. I would now request the Honorable Chief Minister Saab to pass on the knowledge transfer. It's not only elephants transfer, it is knowledge transfer. This consists the standard operating procedures. ಆನೆಗಳನ್ನ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಪದ್ಧತಿಯಾಗಿ ವೈಜ್ಞಾನಿಕವಾಗಿ ಹಿಡಿಬೇಕಂತ SOP ಇದೆ. ಅದರ ಜೊತೆಯಲ್ಲಿ ಆನೆ ಬಂದು ಹಳ್ಳಿಯಲ್ಲಿದ್ರೆ ಹೇಗೆ, ಕಾಡಲ್ಲಿದ್ರೆ ಹೇಗೆ, ಅರ್ಬನ್ ಸಿಟಿಯಲ್ಲಿದ್ರೆ ಹೇಗೆ, ಅದನ್ನ ಹೆಂಗೆ ಕಂಟ್ರೋಲ್ ಮಾಡಬೇಕು ಅಂತ ಇದೆ. ಅದರ ಜೊತೆಯಲ್ಲಿ ವಿಡಿಯೋಸ್ ಇದೆ. ಆನೆ ಹಿಡಿಯೋದು ಒಂದು ಸಾಮಾನ್ಯವಾದ ಕೆಲಸ ಅಲ್ಲ, ಆ ವಿಡಿಯೋ ಇದೆ. ಸೊ ಸರ್, ವಿ ಆರ್ ಹ್ಯಾಂಡಿಂಗ್ ಓವರ್ ದ ಎಂಟೈರ್ ನಾಲೆಡ್ಜ್ ವಾಟ್ ವಿ ಹ್ಯಾವ್ ಲರ್ನ್ ಟಿಲ್ ನೌ ಸರ್. It has all those documents, it has videos, how to capture the elephant, how to treat the elephant, so on and so forth. Upon Honorable Deputy Chief Minister of Andhra Pradesh, Shri Konijala Pawan Kalyan garu. Speciality, Deputy Chief Minister, an actor, a philanthropist, a martial art specialist, and a Fortune 5 celebrity. Welcome to you, sir, on the stage. The stage is yours. जय भारत जननी तनु जाते, जय हे कर्नाटक माते, जय सुंदर नदी वनगल नाडे, जय हे रस ऋषिगल गुरु. ಭಾರತ ಮಾತೆಯ ಮುದ್ದಿನ ಮಗಳಾದ ಕರ್ನಾಟಕ ತಾಯಿಗೆ, ಈ ಪುಣ್ಯ ಭೂಮಿಗೆ ಹಾಗೂ ಕರ್ನಾಟಕದ ಪ್ರಜೆಗಳಿಗೆ ನಾನು ತಲೆಬಾಗಿಸಿ ನಮಸ್ಕರಿಸುತ್ತಿದ್ದೇನೆ. భరత మాత ముద్దుల కూతురు కర్ణాటక తల్లికి మరి ఈ నేలకి కర్ణాటక ప్రజలకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మహిళా మనులు తస్మా జాగ్రత్త. మంగళవారం సాయంత్రం నందిహిల్స్ కాలనీలో పద్మశాలి సంఘం నాయకులు వన్హల భాస్కర్ సతీమణి వన్హల
సరస్వతి వాకింగ్ వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా వరంగల్ జిల్లా కేడ్రాయ్ అధ్యక్షులు ఎర్రబెల్లి తిరుపతి రెడ్డి భవంతి ఎదుట ఇద్దరు యువకులు చైన్ స్నాచింగ్ చేయడానికి విఫలత్నం అయ్యారు. స్నేహ్ చాచర్లు ద్విచక్ర వాహనంపై వేగంగా వెళ్తూ పుస్తెల తాడు కాజేయడానికి ప్రయత్నించారు. అయితే చైన్ స్నేచర్లకు పుస్తెల తాడు చేతికి అందకపోవడంతో ఆమె మెడపై ఉన్న చున్ని కింద పడింది. ఈ చైన్ స్నాచర్ల భాగవతం కేడ్రాయ్ వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి తిరుపతి రెడ్డి ఇంటి ముందు ఈ సీసీటీవీలో నమోదైంది. ఆ ఫుటేజ్ మీ ముందు ఉంచుతున్నాం. వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు గస్తీ పెంచాలని ప్రజలు కోరుతున్నారు. చైన్ స్నాచర్ల బెడదకు మహిళా మనులు బెంబేలెత్తుతున్నారు. షాద్నగర్ బీజేపీ కార్యాలయ అద్దె గోవింద 40 నెలలు గడుస్తున్న బీజేపీ పార్టీ రాజకీయ అద్దె చెల్లించని వైనం. ఇంటి యజమాని ఆక్రందన 40 నెలల నుండి అద్దె చెల్లించడం లేదని ఆవేదన. బీజేపీ పెద్ద నాయకులరా స్పందించండి అంటూ గగ్గోలు. నమస్తే మీడియా మిత్రులకు, నా పేరు రామాంజనేయులు. ఇక్కడ నేను నా ఇల్లున్నది షాద్నగర్లో కనుక 2021లో నేను బీజేపీ ఆఫీసులకు రెంట్ ఇవ్వడం జరిగినది. నెలకు 25,000 చొప్పున ఇచ్చడం జరిగినది, కింద పైన 2 ఫ్లోర్లు కలిసి. కానీ ఇప్పటి వరకు నాకు ఉండినవి 1,50,000 రూపాయలు మాత్రమే. దాని తర్వాత అందరి దగ్గరికి వెళ్ళిన కార్యకర్తలు కానీ అందరి దగ్గరికి ఇక్కడ ఉన్న పెద్ద మనుషుల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళినా కానీ ఎవరు నాకు కూడా స్పందించడం లేదు. కనుక దయచేసి మీ మీడియా మిత్రులైనా నాకు దయచేసి మాకు నా భార్య నా పిల్లలకు చాలా రోడ్డు మీద పడే అవకాశం ఉన్నది కాబట్టి చాలా అయింది. కానీ దయచేసి మీరైనా న్యాయం చేయగలరని మనం చేస్తున్నాను. అన్నమ్మ గారికి దగ్గరికి వెళ్ళి కూడా ఇంతకుముందు గతంలో తెలపడం జరిగింది. ఆమె కూడా నాకు ఎలాంటి రెస్పాన్స్ నాకు చేయలేదు కాబట్టి మీ ద్వారా మీ దగ్గర రావడం జరిగింది. కనుక దయచేసి నాకు ఖచ్చితంగా నాకు మీ ద్వారా న్యాయం జరుగుతుంది అన్నట్టు ఇక్కడ మీకు దగ్గరకు వచ్చినాను. కూడా నాకు న్యాయం జరగకపోతే నేను నా భార్య నా పిల్లలను రోడ్డుపోయి ఉంటాయి కాబట్టి ఇక్కడ చౌరస్తాలో ధర్నా చేయడానికి కూడా కూర్చోడానికి కూడా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మాకు రోడ్డు మీద ఉంటాం కాబట్టి మాకు అది ఆధారం. కానీ దయచేసి మీకు అందరికీ చెప్తున్నాను, నాకు న్యాయం చేయగలరని. రాష్ట్ర బీజేపీ నాయకులకు కూడా ఇప్పటిదాకా పట్టించుకొని నాకు న్యాయం చేయగలరని మనం చేస్తున్నాను. మాకు ఒకవేళ న్యాయం చేయని వేళ నేను మా పిల్లలు చౌరస్తాలో కూర్చొని టెంట్ వేసుకుని కూర్చొని మీకు జిల్లాధ్యక్ష చేయడంలో సిద్ధంగా ఉన్నాము. అప్పటికి కూడా మీరు స్పందించకపోతే మేము ఏదైనా సూసైడ్ చేయడానికి కూడా మేము వెంటాడబోతున్నాము చెప్తున్నాము. మీ పేర్ల మీద చనిపోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాము, రోడ్డు సిద్ధంగానే ఉన్నాము. కనుక చాలా రోజులు అయింది కాబట్టి ఇక్కడ అప్పులు కరెంటు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ కరెంటు కూడా కండిషన్ ఇక్కడ కింద మాకు ఎలాంటిది లేదు. మీ దిక్కెళ్ళి మాకు చాలా ఇబ్బంది ఉంది. కనుక దయచేసి మన రాష్ట్ర మంత్రివర్యులు కానీ మన రాష్ట్ర పెద్ద మనుషులు అందరూ కలిసి మీడియా మిత్రుల ద్వారా నాకు న్యాయం చేయకూడదని కోరుతున్నాను. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట రేషన్ రైస్ బండ్లను పెట్టి సిబ్బంది ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాఖ్య ఆపరేటర్ల యూనియన్ నాయకులు మాట్లాడుతూ 9,260 వాహనాలకు నీటికి 2 కుటుంబాల చొప్పున 18,520 కుటుంబాల జీవనోపాధి కోల్పోయి రోడ్డున పారే పరిస్థితులు దరిదాపిస్తున్నాయని తెలిపారు. గత ప్రభుత్వంలో 2021లో MDU వ్యవస్థను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంటింటికి వెళ్ళి సరుకులు అందజేస్తున్నాం. వృద్ధులు కానీ వికలాంగులు కానీ బెడ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటింటికి పోయి తంబే ఇచ్చి వాళ్ళకి సరుకులు ఇస్తున్నాం. ఈ వ్యవస్థ బాగుందని ప్రజలు మా వ్యవస్థనే కోరుకుంటున్నారు. ఇప్పటికి కూడా
ఇంటింటికే సరుకులు రావాలి, మాకు ఇంటి దగ్గరికే రావాలి. మేము రేషన్ షాప్కి పోయి సరుకులు తీసుకునే పరిస్థితి లేదు. మేము వెళ్ళలేము, గంటలు అక్కడ నిలబడలేము, మా చేత కాదు. ఇంటి దగ్గరకు వచ్చే విధానమే, ఇంటి వద్దకే నిత్యావసర సరుకులు పంపిణీనే బాగుందని చెప్పి ప్రజలు మెచ్చుకున్నారు. ఈ వ్యవస్థ వచ్చినప్పటి నుంచి నిత్యం పనిచేస్తూనే ఉన్నాము. మాకు మిగిలేదు దీంట్లో 9,000 రూపాయలు. 21,000 వస్తే పెట్రోల్కి 3,000 పోతుంది, హెల్పర్కి 5,000 పోతుంది, హమాలికి 1,000-2,000 పోతాయి. మిగతాది 8,000-9,000లో మేము 15 రోజులు ఏదో ఈ కష్టం నష్టము అన్నం నీళ్ళు లేకోకుండా అంటే ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడితే మేము 9,000-8,000 సంపాదిస్తాం 15 రోజులకు గాను. దీంట్లో అంత కష్ట నష్టాలను కొడి తీర్చుకొని మేము పనిచేస్తున్నాం. కరోనా కష్టకాలంలో కూడా రెడ్ జోన్లలో కూడా మేము బియ్యం పంపిణీ చేసాం. అయితే ఏమైంది, ఈ వ్యవస్థ బాగుంది, ఎండిఓ వ్యవస్థ మీరు కొనసాగించాలి, ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాగున్నాయని గత ప్రభుత్వంలో మమ్మల్ని మెచ్చుకున్నారు. అంటే మేము కూడా మా కుటుంబాలను వదిలేసి రెడ్ జోన్లలో పనిచేసాం, డబుల్ థంబ్ వేయించాము, ఇప్పుడు బియ్యం పంపిణీ చేసాం, మాస్కులు పెట్టుకొని మా ప్రాణాలను ఫలంగా పెట్టి ఆ రోజు బియ్యం పంపిణీ చేసాం. అంటే ఆ రోజు వ్యవస్థ బాగుంది, బాగా చేశారని. గత లాస్ట్ ఇయర్లో 2024 సెప్టెంబర్లో కూడా ఈ ఎండిఓ వ్యవస్థ బాగుంది. విజయవాడలో వరద బాధితులకు మాకు 3 జిల్లాల నుంచి మా ఎండిఓ ఆపరేటర్లు హెల్పర్లు పోయి రాత్రనగా పగలనగా నిద్ర తిండి అన్నీ మానేసి అందరికీ వరద బాధితులకు అందరికీ నిత్యావసర సరుకులు అందించడంలో ఎంత పని చేశారంటే అంత పని చేశారు. 1:30 గంటలకు రాత్రి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యవస్థ ఎండిఓ వ్యవస్థ బాగుంది, దీన్ని కొనసాగిద్దాము, మీ కడుపు కొట్టము. సార్, ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం సార్. మేము రాష్ట్రంలో పనిచేస్తున్న సివిల్ సప్లైలో పనిచేస్తున్న ఎండి ఆపరేటర్స్ దాంట్లో ఉన్నాము. సివిల్ సప్లైలో ఏం లేదు సార్, నిన్న జరిగిన కేబినెట్లో మన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు ప్లస్ ఈ కేబినెట్ మంత్రులందరూ కలిసి ఒక ఇది ఇచ్చారు సార్. ఎండి వ్యవస్థని రద్దు చేస్తున్నాము, దీనివల్ల ఏదో అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి మమ్మల్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు సార్. మేము మీ ద్వారా, మీ మీడియా ద్వారా మా బాధలు తెలుపుకోవడానికి వచ్చాం సార్. ఇక్కడికి ఏం లేదు, మా వల్ల ఏదో నష్టం జరిగిపోతుంది అని చెప్తున్నారే కానీ ఎక్కడ నష్టం జరిగినట్టు దాఖలాలు అయితే లేవు. ఎవరో ఒకరు చేస్తున్నారంటున్నారు. ఎవరో ఒకరు చేస్తే వాళ్ళని ఒక్కరిని తీసేసి వేరే వాళ్ళని అపాయింట్ చేసి వ్యవస్థను నడిపిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఇట్లా ఉన్న పలంగా మా 9,260 మందిని ప్లస్ మాకు సంబంధించిన హెల్పర్స్ని ఉన్న పలంగా 18,000 పైచీలకు మందిని ఉన్న పలంగా రోడ్డు మీదకి వదిలేస్తే మా పరిస్థితి, మా భార్య పిల్లల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంటుంది. దయచేసి ఈ మాటను వెనక్కి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని కొనసాగించేలా నిర్ణయం తీసుకోవాలని మేమందరం వేడుకుంటున్నాం సార్. మాకు 2027 జనవరి నెల వరకు మాకు అగ్రిమెంట్ కూడా ఉంది. ఆ అగ్రిమెంట్ వరకు కొనసాగించి ఆ తర్వాత కూడా మాకు ఏదో ఒకటి ప్రత్యామ్నాయం చూపిస్తూ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మేము గవర్నమెంట్ని మీ ద్వారా కోరుకుంటున్నాం సార్. నా పేరు కేశవ్ సార్, నేను వెల్దుర్తి మండలం ఎండి ఆపరేటర్ని సార్. పెద్దపల్లి జిల్లా అధికార యంత్రాంగం మహత్యారానికి పూడుకుంది. రామగుండం పట్టణానికి చెందిన తబిత ఆశ్రమంలో నివసిస్తున్న అనాథ యువతి నక్క మానసకు జిల్లా కలెక్టర్ పెళ్లి పెద్దగా వ్యవహరించి వివాహం జరిపించారు. జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఈరోజు జనగామ జిల్లా రఘునాథ్పల్లికి చెందిన రాజేష్తో అంగరంగ వైభవంగా వివాహాన్ని జరిపించారు. సాంప్రదాయపరంగా పచ్చని పెళ్లి పందిరి వేసి అన్ని లాంఛనాలతో పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించారు. యువతి వివాహానికి కలెక్టర్తో పాటు అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది ఆర్థిక సహాయాన్ని చేశారు. ఈ వేడుకలో జిల్లా కలెక్టర్తో పాటు జడ్జి సునీత, డీసీపీ కరుణాకర్, ఎమ్మెల్యే విజయ రమణరావుతో పాటు అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బాబు ఓకే.
प्रमाणं भवति शताय पुरुषशतेन्द्रिये आयुष्येन्द्रिये प्रतिष्ठति। सर्वदेवताभ्यो नमः। शुक्लां वरदं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नानं ध्यायेत्सरेक्नोपशान्ते ज्योति गुंजाभो हेजो गुंजाभो सत्यमां सर्वदेवता बोले बाबू शतंजीवो शरदोवर्तमानान् नित्यमेकमोपाति शतमिशतं दीर्घमायो तवो मिम्मिष्टदो वृत्वा धनदाये महादरोत्तमां चन्द्रावलक्ष्मीशानां सूर्याभां प्रेमेश्वरीं चन्द्रसूर्याग्निसर्वाभां महालक्ष्म्युपास्महे धनर्मग्ध्यधनं वायुधनं सूर्योधनं वसो धनमेन्द्रभर्गुधर्नो धनमच्युते वैनतेन सोमं दिवसोमं व्यक्रोधनमाश्चर्यलोभो आयुष्येवेन्द्रिये प्रतिष्ठति शतञ्जीवो शरदो वर्तमानाः नित्यमिनिगमो भवति शतमिनिशतं दीर्घमायुः आयुरित्यायुः। సార్ ఒకసారి సార్ నిల్చోండి. ఓకే అట్లా ఉన్నాను అన్న. వీరాన్ని ఇక్కడ చూడండి. వీరాన్ని ఇక్కడ చూడండి. వీరన్న అమ్మాయి ఇక్కడ చూడండి. అబ్బాయి అమ్మాయి ఒక్క నిమిషం అన్న. విజయన విజయన రాజేష్ అన్న అందరు ఇటు శంకరన్న ఇటు శంకరన్న ఇటు అందరు ఒక్క నిమిషం అమ్మాయి పెద్దపల్లి జిల్లాలో మా కవిత ఆశ్రమంలో దాదాపు 16 ఏళ్ల నుంచి మా ఆశ్రమంలో పెరిగిన పాప మానసిక పాప పెళ్లికి వయసు వచ్చిన సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వారి పర్యవేక్షణలో మేమందరం కలిసి ఆ పాప పెళ్లి చేస్తాము. ఆ బాబు జనగాం జిల్లా రఘునాథపల్లి చెందిన బాబు. ఆ అబ్బాయి ఈ రోజు గౌరవ కలెక్టర్ శ్రీ కోయా శ్రీహర్ష గారు మరి నక్క మానస డిడబ్ల్యూ అధికారి వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో మన కలెక్టర్ గారి ఉద్బలంతో ఇవాళ ఒక అనాథ అమ్మాయి 16 సంవత్సరాల నుంచి వెళ్ళి మన అమ్మాయి ఇక్కడే పెరగడం వీళ్ళ మధ్య మరి వాళ్ళే ఇవాళ పెళ్లి పెద్ద. అయోధ్యలో తగ్గుతున్న భక్తుల రద్దీ. గత 2 నెలల్లో సుమారు 50 నుంచి 60% భక్తుల రాక తగ్గిపోవడంతో వ్యాపారాలు సరిగ్గా సాగడం లేదంటున్న స్థానికుల వ్యాపారులు. ప్రస్తుతం ఏర్పడిన యుద్ధ వాతావరణం వల్ల భక్తుల రాక తగ్గి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. अयोध्या में चैत्र रामनवमी मेले के बाद से जो स्थिति देखने को मिल रही है वो पहले से भी दयनीय स्थिति है। पहले स्थिति ये थी कि यहाँ पे ठीक ठाक था। जब से राम मंदिर बना है अच्छी खासी दुकानदारी होती, सबके यहाँ पे रोजी रोटी चल रही थी। लेकिन चैत्र रामनवमी मेले के बाद से स्थिति इस तरीके से हो गई है, यहाँ के दुकानदार, व्यापार, छोटे मोटे रोज़मर्रा के दुकानदार, होम स्टे, होटल, सब के सब एकदम खाली पड़े हैं। सारी अर्थव्यवस्था एकदम चरमरा से गई है। लोगों के दिन का पूरा खर्चा नहीं निकल पा रहा है। उसका सिर्फ एक कारण है, और वो एक कारण है कि अयोध्या में जो श्रद्धालुओं का आना जाना कम होने की वजह से, और दूसरी बात अयोध्या की जो बंदिशें हैं
उन बंदिशों को देखा जाए तो यहाँ पर आदमी स्वतंत्रता से नहीं आ पाता। चैत्र रामनवमी मेले के बाद से श्रद्धालुओं की संख्या लगभग 50 से 60% घट गई है। आज हम लोग दुकान खोलने के बाद 12 बजे 1 बजे दुकान बढ़ा देते हैं। हम लोग बहुत परेशान हैं कि इसका वजह क्या है समझ नहीं पा रहे हैं। सारे दुकानदार दोपहर 2 बजे 3 बजे तक लोग दुकान बढ़ा के घर चले जाते हैं। पहले यही दुकानदारी शाम तक होती थी, आज दोपहर 2 बजे के बाद सन्नाटा पकड़ लेता है। अयोध्या की जो अर्थव्यवस्था है, भारी गिरावट की बात तो नहीं करेंगे, लेकिन गिरावट हुई है। उसके पीछे 2-3 रीजन्स हैं। पहला रीजन्स ये है कि जब भारत का पाकिस्तान की अर्थव्यवस्था के साथ जब वार हुआ, दोनों देश के मध्य वार हुआ, तो वार की स्थिति के कारण लोग सुरक्षित वातावरण में ही पर्यटन इत्यादि कार्य करते हैं। तो धार्मिक पर्यटन भी उससे अछूता नहीं है। तो लोग प्रिवेंटिव केयर के अंतर्गत अयोध्या आना जाना कम किए, जिससे निश्चित रूप से श्रद्धालुओं की संख्या में कमी हुई है और ये कमी नियर अबाउट 40 to 50% के आसपास है। दूसरा प्रमुख कारण है प्रचंड गर्मी। चूँकि उत्तर भारत है, यहाँ पे गर्मी तीव्र गति से पड़ती है और पर्यटकों के लिए जो यहाँ पे ठहरने की व्यवस्था है वो काफ़ी महंगी है। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.